ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలం 2026 ప్రారంభమైంది. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామరన్ గ్రీన్ ను 25.20 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది కోల్కతా నైట్ రైడర్స్. బేస్ ప్రైజ్ 2 కోట్లతో వేలంలోకి వచ్చిన గ్రీన్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. రాజస్థాన్ రాయల్స్ సిఎస్కేతో పోటీపడి గ్రీన్ ను కేకేఆర్ దక్కించుకుంది. అలాగే ఇండియన్ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ కు మంచి ధరే లభించింది. 7 కోట్లకు అయ్యర్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ ప్లేయర్ పినాలెన్ కు 2 కోట్లు కేకేఆర్ దక్కించుకుంది. ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ ను 2 కోట్ల కనీస ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ కొనుక్కుంది. సౌత్ ఆఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ కోటి బేస్ ప్రైజ్ కు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఇక లివింగ్ స్టోన్, రచిన్ రవీంద్ర, బేస్టో, కేఎస్ భరత్, దీపక్ హుడా, వియాన్ ముల్డర్ లాంటి స్టార్ ప్లేయర్లు అన్సోల్డ్ గా మిగిలారు. రైట్, ఇక మ్యాచ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఐపీఎల్ 2026 మినీ వేలం పైన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 2026 సంబంధించిన వేలం ఈ రోజు అబుదాబిలో 2:30కు ప్రారంభమైంది. ఇందులో మొత్తం 10 టీమ్స్ పాల్గొంటున్నాయి. ఈ 10 టీమ్స్ కలిపి కూడా మొత్తం 237.55 కోట్లు కూడా ఖర్చు చేయనున్నారు. అయితే దీంట్లో మొత్తం 359 ప్లేయర్స్ ఉన్నారు. 77 మంది మాత్రమే ఈ వేలంలో లక్కీ ఛాన్స్ కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 77 స్లాట్లు మాత్రమే ఇందులో అందుబాటులో ఉన్నాయి. అయితే 40 మంది ఆటగాళ్లకు సంబంధించి కూడా బేస్ ధర అత్యధికంగా 2 కోట్లు అయితే, ఇక మిగతా 227 మందికి సంబంధించినటువంటి బేస్ ధర అత్యధికంగా 30 లక్షలుగా ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి సెట్ 1, సెట్ 2, సెట్ 3, సెట్ 4, సెట్ 5 ఇట్లా సెట్ 5గా 5 విభాగాల్లో సెలెక్ట్ చేస్తున్నారు. 77 స్టార్ట్ల కోసం మొత్తం 369 మంది పోటీ పడుతున్నారు. సో ఇందులో మనకి చూడొచ్చు. సో ఒక్కొక్కటి అటు డేవిడ్ మిల్లర్ తో ప్రారంభమైంది. డేవిడ్ మిల్లర్ ని అమౌంట్ తొలి ప్లేయర్ గా డేవిడ్ మిల్లర్ 2 కోట్ల కనీస ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంటే, తర్వాత మెక్సిగర్ కి సంబంధించి మాత్రం ఇతడు గతంలో చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచాడు. కానీ ప్రజెంట్ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి బ్రాండ్ ఇతని మినీ వేలంలో కనీస ధరతో వచ్చిన అతని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అయితే తర్వాత వచ్చినటువంటి దిశ అంశమయ్యాడు. ఇక గ్రీన్ కూడా కళ్ళు చెదిరే ధర కూడా దాదాపు 25 కోట్ల 20 లక్షలకు కూడా కేకేఆర్ సొంతం చేసుకుంది. ఇతన్ని తీసుకోవడానికి కూడా పోటీ పడారు. సో మొత్తానికి గ్రీన్ 25 కోట్ల 20 లక్షలకు కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. అయితే మొదటగా కేకేఆర్ రాజస్థాన్ రాయల్స్ పోటీ పడగా, తర్వాత రాజస్థాన్ రాయల్స్ నుంచి తప్పుకోవడంతో సిఎస్కే ఎంట్రీ ఇచ్చింది. సో సిఎస్కే కేకేఆర్ మధ్య తీవ్రమైన బిడ్డింగ్ కూడా జరిగింది. ఆఖరికి సిఎస్కే రేస్ నుంచి తప్పుకోవడంతో గ్రీన్ ను కేకేఆర్ సొంతం చేసుకుంది. తర్వాత వచ్చినటువంటి సర్ఫరాజ్ ఖాన్ కూడా అన్సోల్డ్ అయ్యాడు. లక్నోలోకి అసరంగా వచ్చాడు. శ్రీలంక ఆల్రౌండర్ అయినటువంటి అసరంగాను 2 కోట్ల బేస్ ప్రైజ్ తో లక్నో సూపర్ జైంట్స్ సొంతం చేసుకుంది. ఇక ఆర్సీబీలోకి వెంకటేష్ అయ్యర్, గతంలో కేకేఆర్ కు ఉన్నటువంటి వెంకటేష్ అయ్యర్ 7 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. ఇక ముంబైలోకి వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ అయినటువంటి క్వింటన్ డికాక్ ను 1 కోటి రూపాయలకి ముంబై ఇండియన్స్ సొంతం చేస్తుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ సంబంధించి కూడా డకెట్ ను 2 కోట్ల బేస్ ప్రైజ్ కు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఇక న్యూజిలాండ్ స్టార్ పేసర్ అయినటువంటి డఫిన్ 2 కోట్లకి ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఇక పతిరాణకు కూడా జాక్పాట్ కలిగింది. ఇక శ్రీలంక యువ పేసర్ అయినటువంటి మకీషా పతిరాణను 18 కోట్ల భారీ ధరకు కూడా కేకేఆర్ చేసింది. ఇక స్పిన్నర్ బిష్ణోయ్ కు కూడా 7 కోట్ల 20 లక్షల భారీ ధరకు ఇస్తున్నాడు. వీటిని రాజస్థాన్ రాయల్స్ 7 కోట్ల 20 లక్షలకు కూడా కొనుగోలు చేసింది. సో ఇంకా కూడా యాక్షన్ కొనసాగుతుంది. సో ఇప్పటి వరకు మనకి ఇప్పుడున్నటువంటి వివరాల వరకు చూస్తే, ఇటు ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అయినటువంటి అంటిక్సన్ అన్సోల్డ్ గా ఉన్నాడు. న్యూజిలాండ్ ఆల్రౌండర్ అయినటువంటి రచిన్ రవిచంద్ర, ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అయినటువంటి లివింగ్స్టన్, సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ అయినటువంటి ముల్డర్, సో వీరంతా కూడా అన్సోల్డ్ గా నిలిచారు. సో మొత్తానికి 6 కోట్లు దాటినటువంటి వెంకటేష్ అయ్యర్ ధర కూడా మన గతంలో ఇప్పుడు దాటలేదు. ఇక వెంకటేష్ అయ్యర్ 7 కోట్లకు కూడా ఆర్సీబీ దక్కించుకుంది. ఇంకా బిడ్డింగ్ జరుగుతుంది. సో దాదాపు ఇప్పుడు మనకి అత్యధికంగా పర్సు ధర కనుక చూస్తే కోల్కతా నైట్ రైడర్స్ వద్ద 60 కోట్ల 30 లక్షల వరకు కూడా కోల్కతా నైట్ రైడర్స్ వద్ద పర్సు వాల్యూ ఉంది. సో వీటికి కూడా ఎక్కువగా ప్లేయర్స్ కావాలి. ఇక ఇప్పుడు ఎవరైతే క్యామరన్ గ్రీన్ కేకేఆర్ సంబంధిస్తుందో, సో కేవలం విదేశీ ఆటగాళ్లకు మాత్రం 18 లక్షల వరకే ఉంటుంది. ఎందుకంటే బీసీసీఐ నిబంధనల కారణంగా 18 కోట్ల వరకే ఆ ప్లేయర్ కి దక్కితే మిగతా అంతా కూడా బీసీసీఐకే వెళ్ళిపోతాయి. సో ఇంకా కూడా ఈ మినీ వేలం జరుగుతుంది. సో అన్సోల్డ్ అయిన వారి ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో సో వారి కోసం మళ్ళీ కూడా వేలం నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇంకా
ఈ యాక్షన్ జరుగుతుంది జస్ట్